నమస్కారం. ప్రైమ్ 9కు స్వాగతం. దాదాపు 500 ఏళ్లుగా మూసి ఉన్న ఒక రాజు సమాధి చారిత్రక రహస్యాలను వెలికితీసేందుకు దాన్ని తెరిచిన పరిశోధకులు. ఆ తర్వాత వారిలో పలువురు వరుసగా ప్రాణాలు కోల్పోయారనే వార్తలు. ఈ ఘటనతో పోలాండ్లో తీవ్ర సంచలనం ఏర్పడింది. కొందరు దీనిని రాజు శాపమని భావిస్తే, శాస్త్రవేత్తలు మాత్రం సమాధిలో దాగున్న ప్రాణాంతక సూక్ష్మజీవులే కారణమై ఉండొచ్చని అనుమానించారు. అసలు ఆ సమాధి ఎవరిది? పరిశోధకుల మరణాలకు నిజమైన కారణం ఏంటి? శాపంగా ప్రచారమైన ఈ మిస్టరీ వెనుక సైన్స్ ఏం చెబుతోంది? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది 1973వ సంవత్సరం. పోలాండ్ చరిత్రలో అత్యంత ప్రముఖ పాలకుల్లో ఒకరైన రాజు కాసిమిర్ IV 15వ శతాబ్దంలో పోలాండ్ను పాలించారు. ఆయన 1492లో మరణించారు. అనంతరం రాజు భౌతిక అవశేషాలను క్రాకోవ్లోని వావెల్ కేథడ్రల్లో ఏర్పాటు చేసిన సమాధిలో భద్రపరిచారు. దాదాపు 5 శతాబ్దాల తర్వాత ఆ సమాధిపై శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. రాజు అవశేషాలను పరిశీలించడం, సమాధి నిర్మాణాన్ని అధ్యయనం చేయడం, ఆనాటి అంత్యక్రియల సాంప్రదాయాలకు సంబంధించినటువంటి ఆధారాలను సేకరించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. దీంతో పురావస్తు శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు, సంరక్షణ సిబ్బందితో కూడినటువంటి బృందం సమాధిని తెరిచింది. దాదాపు 500 ఏళ్లుగా మూసి ఉన్న ఆ సమాధిలో గాలి ప్రసరణ లేదు, సూర్యరశ్మి కూడా లోపలికి చేరలేదు. తేమతో నిండిన చీకటి వాతావరణంలో రాజు అవశేషాలతో పాటు శతాబ్దాల నాటి కలప, వస్త్రాలు, ఇతర పదార్థాలు ఉన్నాయి. అయితే సమాధిని తెరిచిన సమయంలో పరిశోధకులు నేటిలా అత్యాధునిక మాస్కులు, ప్రత్యేక రక్షణ దుస్తులు ఉపయోగించలేదని చెప్తారు. లోపలుండేటువంటి సూక్ష్మజీవులు, ఫంగస్ కారణంగా ఎదురయ్యే ముప్పుపై అప్పట్లో పూర్తిస్థాయి అవగాహన కూడా లేదని కథనాలు పేర్కొంటున్నాయి. సమాధిలోకి అడుగుపెట్టిన పరిశోధకులు తమ పని పూర్తి చేశారు. కానీ ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలే ఈ ఘటనను ప్రపంచవ్యాప్తంగా ఒక మిస్టరీగా మార్చాయి. సమాధిని తెరిచిన పరిశోధనలో పాల్గొన్నటువంటి పలువురు సభ్యులు తరువాతి సంవత్సరాల్లో వరుసగా మరణించినట్లు విస్తృతంగా ప్రచారం జరిగింది. కొన్ని కథనాల ప్రకారం ఈ సంఖ్య 15 వరకు ఉందని చెప్తారు. వారిలో కొందరు అనారోగ్య సమస్యలతో బాధపడగా, మరికొందరు వేర్వేరు కారణాలతో మరణించినట్లు సమాచారం. అయితే ఈ మరణాలన్నీ ఒకే సమయంలో లేదా ఒకే రకమైన వ్యాధితో సంభవించాయి అనేందుకు స్పష్టమైన ఆధారాలేమీ లేవు. అయినప్పటికీ రాజు సమాధిని తెరిచిన వారే వరుసగా చనిపోతున్నారనే ప్రచారం ప్రజల్లో తీవ్ర భయాన్ని కలిగించింది. దీంతో ఇది సహజ మరణాల సమాహారమా, లేక సమాధిలోని ఏదైనా విషపూరిత పదార్థం ప్రభావమా, లేక నిజంగానే రాజు శాపమా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ ఘటనను చాలామంది ఈజిప్ట్లోని టుటాంఖమూన్ సమాధికి సంబంధించిన ప్రచారంతో పోల్చారు. 1922లో టుటాంఖమూన్ సమాధిని గుర్తించిన తర్వాత ఆ ప్రాజెక్టుతో సంబంధం ఉన్నటువంటి కొందరు మరణించారు. దీంతో సమాధిని తెరిచిన వారిపై ఫారో శాపం పడిందనేటువంటి కథలు అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా ప్రచారమయ్యాయి. అదే తరహాలో కాశ్మీర్ సమాధిని తెరిచిన తర్వాత కూడా మరణాలు సంభవించడంతో కాశ్మీర్ శాపం అనే ప్రచారం మొదలైంది. కానీ శాస్త్రవేత్తలు మాత్రం ఈ కథనాన్ని మూఢనమ్మకంగా కొట్టిపారేశారు. సమాధిలో దాగున్న జీవ సంబంధమైన ముప్పులపై వారు దృష్టి సారించారు. సమాధిలోని గాలి, గోడలు, కలప, వస్త్రాలు, ఇతర పదార్థాల నుంచి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించారు. ఆ పరిశీలనలో ఆస్పరిగల్లస్తో పాటు పెన్సిలియం జాతికి చెందినటువంటి వివిధ రకాల ఫంగస్లు ఉన్నట్లు గుర్తించినట్లు పరిశోధన కథనాలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఆస్పరిగిల్లస్ ఫంగస్ ఉత్పత్తి చేసే బీజాలు గాలిలోకి వ్యాపించి మనిషి శ్వాస ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరగలవు. ఆరోగ్యవంతుల్లో ఇవి పెద్ద సమస్యను కలిగించకపోవచ్చు, కానీ అలర్జీలు, ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలు లేదా బలహీనమైనటువంటి రోగ నిరోధక శక్తి ఉన్న వారిలో తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే అవకాశం ఉంటుంది. దీంతో పరిశోధకుల అనారోగ్యానికి సమాధిలోని ఫంగస్ కారణమై ఉండొచ్చనే సిద్ధాంతం తెరపైకొచ్చింది. వందల సంవత్సరాలుగా మూసి ఉన్న సమాధుల్లో గాలి ప్రసరణ చాలా తక్కువగా ఉంటుంది. తేమ, చీకటి, కలప, వస్త్రాలు, మానవ అవశేషాలు వంటి సేంద్రియ పదార్థాలు ఫంగస్ పెరగడానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తాయి. ఇలాంటి ప్రదేశాన్ని అకస్మాత్తుగా తెరిచినప్పుడు లోపల పేరుకుపోయిన ధూళి, ఫంగస్ బీజాలు గాల్లోకి వ్యాపించవచ్చు. రక్షణ పరికరాలు లేకుండా అక్కడ పనిచేస్తే వాటిని పీల్చుకునే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే కాసిమిర్ సమాధిలోని ఫంగస్ కారణంగానే పరిశోధకులందరూ కూడా మరణించారని నిర్ధారించే ప్రత్యక్ష వైద్య ఆధారాలు పరిమితంగా ఉన్నాయని కూడా గుర్తుంచుకోవాలి. వారి వయస్సు, అప్పటికి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు, మరణాలకు మధ్య ఉన్నటువంటి కాల వ్యవధి వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటే మొత్తం 15 మరణాలను కూడా ఒకే కారణంతో ముడిపెట్టడం శాస్త్రీయంగా కష్టమని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఘటనలో రాజు శాపం ఉందనేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. అదే సమయంలో పురాతన సమాధుల్లో ప్రమాదకరమైనటువంటి ఫంగస్, బ్యాక్టీరియా, విషపూరిత వాయువులు ఉండేటువంటి అవకాశం మాత్రం నిజమే. అందువల్ల కాసిమిర్ సమాధిలో పనిచేసిన వారిలో కొందరి ఆరోగ్య సమస్యలకు ఫంగస్ ప్రభావం కారణమై ఉండొచ్చు. కానీ ప్రచారంలో ఉన్న ప్రతి మరణానికి
అదే కారణమని ఖచ్చితంగా నిర్ధారించలేం. కాలక్రమంలో జరిగిన మరణాలు, శాపం గురించిన ప్రజల భయం, సమాధిలో ఫంగస్ గుర్తింపు, ఈ 3 అంశాలు కలిసిపోయి కాశ్మీర్ సమాధిని ఒక భయానక మిస్టరీగా మార్చాయి. ఈ ఘటన పురావస్తు పరిశోధనలో జీవ సంబంధమైన ప్రమాదాలపై అవగాహన పెరగడానికి దోహదపడింది. ప్రస్తుతం పురాతన సమాధులు, గుహలు, పిరమిడ్లు లేదా ఎన్నో సంవత్సరాలుగా మూసి ఉన్నటువంటి గదుల్లోకి ప్రవేశించే ముందు అక్కడి గాలి నాణ్యతను పరీక్షిస్తున్నారు. ఫంగస్, బ్యాక్టీరియా, విషవాయువులు ఉన్నాయా అని పరిశీలిస్తున్నారు. అవసరాన్ని బట్టి పరిశోధకులు రెస్పిరేటర్లు లేదా ప్రత్యేక మాస్కులు, రక్షణ దుస్తులు, గ్లౌజులు, కళ్లద్దాలు, ఆక్సిజన్, గ్యాస్ డిటెక్టర్లు, గాలి శుద్ధి, వెంటిలేషన్ పరికరాలు వంటి భద్రతా సామాగ్రిని ఉపయోగిస్తున్నారు. మొత్తంగా రాజు కాశ్మీర్ 4 సమాధి చుట్టూ ప్రచారమైన కథ శాపం కంటే మూసి ఉన్న పురాతన ప్రదేశాల్లో దాగున్న శాస్త్రీయ ప్రమాదాలను గుర్తు చేస్తుంది. మరి పరిశోధనలో పాల్గొన్న పలువురు మరణించినట్లు కథనాలు ఉన్నప్పటికీ వారందరి మరణాలకు సమాధిలోని ఫంగస్ ఒకటే కారణమని నిర్ధారించే ఆధారాలేమీ లేవు. కానీ అక్కడ ప్రమాదకరమైన సూక్ష్మజీవులు ఉన్నట్లు గుర్తించడం మాత్రం పురావస్తు పరిశోధనలకు కీలక హెచ్చరికగా మారింది. 5 శతాబ్దాలుగా మూసి ఉన్న తలుపుల వెనుక రాజు రహస్యాలతో పాటు కంటికి కనిపించని జీవ సంబంధమైన ప్రమాదాలు కూడా దాగి ఉండవచ్చని ఈ ఘటన ప్రపంచానికి తెలియజేసింది. ఇలాంటి మిస్టరీలు వెనుక ఉన్నటువంటి నిజాలు తెలుసుకోవడానికి ప్రైమ్ 9ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.